వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కొన్ని జోస్యాలు కొద్దిగా అస్పష్టంగా ఉండటం వల్ల వీటిని అనుసరించి ఖచ్చితంగా ఏ సంఘటనలు ఎక్కడ జరుగుతాయో ఊహించడం అంత సులభం కాదు. ఉదాహరణకు బ్రహ్మంగారు చెప్పినది ఆకాశమున 2 బంగారు హంసలు వచ్చి పురములందు వనములందు నదులయందు సంచరించెను. ప్రజలు వాటిని పట్టుకుపోయి కన్నులు గానక గిరగిర తిరిగి లక్షోపలక్షలుగా చచ్చెరు. వీటికి ఇక్కడ స్పష్టమైన అర్థం లేదు, పేర్లు వివరాలు లేవు. బంగారు హంసలు అంటే అణుబాంబులు కూడా కావచ్చు. అణుబాంబులు పేలినప్పుడు విపరీతమైన మంటలు వస్తాయి. ఇవి పట్టుకునేందుకు ప్రయత్నిస్తే ఎవరైనా మరణించడం ఖాయం. అలా కాకుండా ఉల్కల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. గతంలో ఆకాశం నుండి భూమి మీద పడిన ఉల్కల వల్ల జీవజాతులు నశించిపోయాయి. ఉల్కలు భూకక్షలోకి ప్రవేశిస్తే ఆ రాపిడికి మంటలు రేగుతాయి. ఈ ఉల్కాపాతం జరిగిన పెను విధ్వంసం తప్పదు. వీటిని కూడా బంగారు హంసలతో పోల్చి ఉండవచ్చు. అణుబాంబులు ఉల్కలు కాకుండా యుఐఓలు కూడా కావచ్చు. ఇవి భవిష్యత్తులో భూమి మీదకు వస్తాయా? వీటి వల్ల ప్రజలు మరణిస్తారా? పై ప్రశ్నలకు జవాబులు మనకు దొరకడం చాలా కష్టం. వీరబ్రహ్మేంద్ర స్వామి మన దేశానికి ఒక స్త్రీ ప్రధానమంత్రి అవుతుందని చెప్పిన విధంగానే ప్రపంచ భవిష్యత్ గురించి చెప్పిన నోస్ట్రాడామస్ కూడా ఆ విషయాన్ని చెప్పాడు. నోస్ట్రాడామస్ ఫ్రెంచ్ ఆస్ట్రాలజర్. ఈయన క్రీస్తు శకం 1500లోనే చెప్పాడు అంటారు. గాంధీ వంశంలో హత్యలు జరుగుతాయని నోస్ట్రాడామస్ తన క్వార్టైన్స్లో చెప్పాడట. ఇవి ఫ్రెంచ్ భాషలో ఉంటాయి. 5 నదుల సంగమ స్థానం నుంచి తలకు పాగాతో ఉన్న ఒక సాధుజీ భారతదేశానికి ప్రధాని అవుతాడని నోస్ట్రాడామస్ వివరించాడట. బహుశా ఆయనే మన్మోహన్ సింగ్ అనుకోవచ్చు. ఈయన అధికారంలో ఉన్నప్పుడు సైనిక పరంగా భారతదేశం ప్రపంచంలో బలమైన దేశంగా మారుతుందని ఆ జోస్యంలో ఉందంట. అది ఒక రకంగా నిజమే కదా. అభివృద్ధి చెందిన అమెరికా లాంటి దేశాలు ఆర్థిక సంక్షోభంలో పుట్టాయి. ప్రస్తుతం మన దేశం పురోగమంలోనే ఉంది. ఇక్కడ నోస్ట్రాడామస్ గురించి కొద్దిగా తెలుసుకోవటం అవసరం. తెలుగులో వీరబ్రహ్మేంద్ర స్వామి ఏ విధంగా అయితే వందల సంవత్సరాల ముందు జరగబోయే విజయాలను దర్శించి చెప్పారో అలాగే నోస్ట్రాడామస్ ఫ్రెంచ్ భాషలో చెప్పారు. నోస్ట్రాడామస్ జీవితం చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. కాబట్టి అప్పట్లో ఉన్న మూఢ విశ్వాసాల ప్రాతిపదికగా ఆయన జోస్యం అనేది చెప్పాడనే ప్రశ్నకు జవాబు అనేది ఎక్కడా దొరకలేదట. నోస్ట్రాడామస్ 1503లో ఫ్రాన్స్లో జన్మించాడు. ఆయన తల్లిదండ్రులు యూదులు. చిన్నప్పటి నుంచి ఆయన వివిధ శాస్త్రాలను నేర్చుకున్నారు. తర్వాత వైద్యంలో గ్రాడ్యుయేషన్ పొందారట. తన జీవిత దశలో అంటే 1564లో కింగ్ చార్లెస్ 9కు రాజవైద్యునిగా నియమితులయ్యారట. దీన్ని బట్టే ఆయన ఎంత మేధావో అర్థం చేసుకోవచ్చు. నోస్ట్రాడామస్ జీవిత చివరి దశలో ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. నోస్ట్రాడామస్ అప్పుడు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. 1566 జూలై 1వ తేదీన నోస్ట్రాడామస్ చివరి జోస్యాన్ని తన వద్దకు వచ్చిన మత గురువుకు వివరించారు. ఆ గురువు వెళ్ళిపోతూ మనం రేపు కలుసుకుందాం అన్నాడు. దానికి జవాబుగా నోస్ట్రాడామస్ రేపు సూర్యోదయానికి నన్ను ప్రాణాలతో చూడలేరు అని పలికాడట. ఆ రోజు రాత్రే నోస్ట్రాడామస్ మరణించారు. నోస్ట్రాడామస్ చెప్పినవి కూడా బ్రహ్మంగారు చెప్పిన విధంగానే కొద్దిగా అస్పష్టంగా విశేషణాలతో వర్ణనలతో కూడి ఉంటాయి. ఖచ్చితత్వం తక్కువ. సంవత్సరాలు దేశాల పేర్లు ఎక్కువగా ఉండవు. 4 వాక్యాలతో ఫ్రెంచ్ భాషలో ఉన్న వీటినే క్వార్టైన్స్ అంటారు. నోస్ట్రాడామస్ చెప్పినది 45 డిగ్రీల కోణంలో ఆకాశంలో మంటలు చెలరేగుతాయి. కొత్త నగరం వైపు ఆ మంటలు ప్రయాణం చేస్తాయి. ఇక్కడ నగరం పేరు లేదు. అది ఏ దేశంలో ఉంటుందో, మంటలు ఎలా పుడతాయో చెప్పలేదు. ఎంతకాలం అవి విధ్వంసాన్ని సృష్టిస్తాయో కూడా లేదు. దీనివల్ల ఈ జ్యోతిష్యాన్ని ఎవరికి వారు తమ విజ్ఞానాన్ని బట్టి అన్వయించుకున్నారు. డామా కొత్త నగరం అంటే న్యూయార్క్ అని పశ్చిమ దేశీయులు భావిస్తున్నారు. ఇది 3వ ప్రపంచ యుద్ధ సమయంలో సంఘటన అని కొందరి అంచనా కూడా ఉంది. ఇది ఈరోజటి పార్ట్ 3. మరి పార్ట్ 4 కోసం టు బి కంటిన్యూడ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. ఖచ్చితంగా మీ వాట్సాప్ స్టేటస్లో పెట్టి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్.